హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తిక్ని, మీ నెల్లూరి పిల్లని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవే అండి పచ్చి జీడిపప్పు. ఈ కాయలో నుంచి ఈ పప్పు వస్తుంది, జీడి గింజ. నెల్లూరు వాళ్ళైతే ముంత మామిడికాయ అంటారు. ఆ కాయలో వచ్చే జీడిపప్పు. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. కారం ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే పెరుగు వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. నెయ్యి పెరుగు వేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. త్వరగా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా పేస్టు తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. మసాలా దినుసులు, పట్టా, లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, గసగసాలు, సాజీరా, యాలకులు, బిర్యానీ ఆకండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే 1 స్పూను కారం వేసుకుంటున్నానండి. కాజు చికెన్ కర్రీకి ఈ మసాలా సీక్రెట్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అయితే మసాలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు పలుకులు దాంట్లో వేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ప్యాన్ వేడి చేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్, పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే 1 స్పూను కల్లు ఉప్పు వేసుకుంటున్నానండి. కల్లు ఉప్పు వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. టమోటో ముక్కలు వేసుకుంటున్నాను. టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వేసుకోవాలి. ఒక్కసారి బాగా మొత్తం కలుపుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. నెక్స్ట్ చికెన్లో వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ ఇంకిపోవాలండి. ఆయిల్ పైకి రావాలి.
మసాలా పేస్ట్ వేసుకోండి. మనము మసాలా అన్నీ పచ్చివే వేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు ఆ మసాలాని ఉడికించండి. నేనైతే వాటర్ ఏం పోయలేదండి. ఆ చికెన్లో ఉన్న వాటరే ఈ కర్రీకి సరిపోతుంది. మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే ఇలా వచ్చిందండి కర్రీ. నెక్స్ట్ అయితే పచ్చి జీడిపప్పు వేసుకుంటున్నాను. అలాగే కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుతున్నాను మొత్తం. మూత పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించానండి. మీకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది, అలా వచ్చేదాకా ఉడికించుకోండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే అబ్బా ఏముంది టేస్ట్ అని అంటారండి. ఎక్సలెంట్గా ఉంది లక్ష్మి అని మీరే చెప్తారు. దీన్ని రైస్లో కానీ, రోటీస్లో కానీ, పూరీలో కానీ, బటర్ నాన్లో కానీ దేంట్లోకైనా తినండి, అద్దిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మన కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పచ్చి జీడిపప్పుతో సింపుల్గా చికెన్ కర్రీ చేసి చూపించేశాను కదా అండి. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి. టేస్టీ టేస్టీ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వైట్ రైస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.